జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నూకల రమేష్ బాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు మండలంలోని మొండుకోడు గ్రామ రెవెన్యూ అధికారిని, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని. జై సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్ర, తెలుగు, తెనుగు పదాల చరిత్ర. అంద అనే ప్రాకృత పదమును సంస్కృతీకరించడం వల్లనే ఆంధ్ర అనే పదాలు ఏర్పడినవని గౌరవ పండితుని అభిప్రాయం. ఆంధ్ర శబ్దము జాతిపరంగా, దేశపరంగా, భాషాపరంగా అతి ప్రాచీనమైనది. ఆంధ్ర పదమే ప్రాచీనమైన రూపమని ప్రాచీన తామ్ర శిలాశాసనాల వల్లను వాగ్మయం వలన తెలుస్తున్నది. ఆంధ్రులు ఆంధ్రదేశం, తెలుగును సంస్కృతంలో ఆంధ్రము అంటారు. ఆంధ్రము మాట్లాడుతాము కాబట్టి మనమంతా ఆంధ్రులము అయ్యాము. ఆంధ్రదేశము, ఆంధ్రులు నివసించే దేశం ఆంధ్రదేశము అయ్యింది. ఆంధ్ర జాతి పురాతన కాలం నుండి ఉంది. వేదకాలంలో ఆంధ్రుల ప్రస్తాపన ఉంది. ఆంధ్రదేశానికి పేర్లు. ప్రాచీన కాలంలో ఆంధ్రదేశానికి ఆంధ్ర పదము, ఆంధ్ర మండలము, ఆంధ్ర భూమి, ఆంధ్రావని, త్రిలింగ దేశము, తిలింగ, తెలంగాణ అనే పేర్లు ఉండేవి. ఆంధ్రదేశానికి ఉన్న పేర్లు కేసీఆర్ గారు మరియు సోనియా గాంధీ గారు తెలుసుకోవాల్సిందిగా నేను అడుగుతున్నాను. అసలు ఈ పేర్లు వారికి తెలుసా? ఈ పేర్లు వారికి తెలిస్తే తెలంగాణను ఎందుకు విభజిస్తారు అని నేను అడుగుతున్నాను. ఆంధ్ర భాషకు పేర్లు. ఆంధ్ర భాషకు తెలుగు, తెనుగు, జంటు, ఆంధ్రం అనే పేర్లు ఉండేవి. క్రీస్తు శకం 11వ శతాబ్దం తర్వాత ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అనే పదం వ్యాప్తిలోకి వచ్చింది. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే త్రిలింగములున్న దేశమే త్రిలింగ దేశమైనదని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలుగా విభజింపబడింది. 1 కోస్తా ఆంధ్ర, 2 తెలంగాణ, 3 రాయలసీమ. 1 కోస్తా ఆంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మొత్తం 9 జిల్లాలు. ఆంధ్ర విస్తీర్ణం 1,05,035 చదరపు కిలోమీటర్లు. 2 రాయలసీమ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మొత్తం 4 జిల్లాలు. రాయలసీమ వైశాల్యం 67,043 చదరపు కిలోమీటర్లు. 3 తెలంగాణ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మొత్తం 10 జిల్లాలను తెలంగాణ అంటారు. తెలంగాణ ప్రాంత విస్తీర్ణం 1,04,676 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1న శ్రీ టంటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీ సీఎం త్రివేది గారు గవర్నర్గా ఉన్నప్పుడు క్రీస్తు శకం 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 నవంబర్ 1వ తేదీ. ఆంధ్ర తెలంగాణ నాయకులకు మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్ర రాష్ట్రం క్రీస్తు శకం 1956 నవంబర్ 1వ తేదీన శ్రీ సీఎం త్రివేది గారు గవర్నర్గా, నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేవీ రంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా, హైదరాబాద్ రాజధానిగా ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేయగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిది. ఆంధ్రప్రదేశ్ క్రీస్తు శకం 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడింది. కోస్తా ఆంధ్రాలో ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు 3 ఉన్నాయి. కోస్తా ఆంధ్రాలో ద్రాక్షారామం, రాయలసీమలో శ్రీశైలం, తెలంగాణలో కాళేశ్వరం. ఈ 3 క్షేత్రాల్లో లింగాకారంలో మహేశ్వరుడు కొలువుతీరి ఉన్నారు. అందుకే దీనికి త్రిలింగ దేశం అని పేరు వచ్చింది. ఇలాంటి మహా గొప్ప ఆంధ్రప్రదేశ్ని విడదీసే సోనియా గాంధీ గారికి, కేసీఆర్ గారికి ఈ మహా గొప్పతనం తెలుసా అని నేను అడుగుతున్నాను. విడదీసే హక్కు వీరికి లేదు అంటున్నాను. తెలుగు మన మాతృభాష, సరళ భాష, సజీవ భాష. మనం మాట్లాడే భాష తెలుగు, తేనె నెలుగు భాష తెలుగు భాష. శ్రీకృష్ణ దేవరాయల వారు విజయనగర రాజు మరియు ఆయన గొప్ప కవి. ఈయన కన్నడ ప్రభు అయినప్పటికీ తెలుగు భాష అంటే కూడా ఈయనకు బాగా ఇష్టం. తెలుగు మీద బాగా మక్కువ ఎక్కువ. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన తెలుగు భాషాభిమాని. తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారు.
విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల కాలం చరిత్రలో స్వర్ణయుగం అని పేర్కొన్నారు. ఈయన కాలంలో రాజధాని విజయనగరం విపణి వీధుల్లో రత్నాలు రాసులు పోసి అమ్మేవారని చరిత్రకారులు చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఆంధ్రులు నివసించిన భూభాగాన్ని ఆంధ్రదేశం అని వ్యవహరించారు. మన భాషకు పర్యాయ పదాలుగా ఆంధ్ర, తెలుగు పదాలు వాడుకలో ఉన్నాయి. ఆయా కాలాల్లో జాతిపరంగా, దేశపరంగా, భాషాపరంగా పిలువబడినది. ఆంధ్ర అనే పదానికి ఆంధ్ర అనే రూపాంతరం కూడా ఉంది. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తుపూర్వం 600 ప్రాంతానికి చెందిన ఐతిరేయ బ్రాహ్మణంలో జాతిపరంగా ఉపయోగించబడింది. వ్యాసమహాభారతంలో కూడా ఆంధ్ర ప్రశంస జాతిపరంగా కనిపిస్తుంది. వాయుపురాణంలో ఆంధ్ర భృత్యుల పేర్లు వాళ్ళ పాలనా కాలం గురించి వివరించబడింది. వాల్మీకి రామాయణంలో ఆంధ్ర శబ్దం దేశవాచ్యంగా కూడా కనిపిస్తుంది. భాగవతాన్ని బట్టి బలికుమారులు 6గురిలో ఆంధ్రుడనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడని ఉంది. బౌద్ధ వాజ్మయం పాడి గ్రంథంలో అందకరట్ట అనే పదాన్ని ఆంధ్ర రాష్ట్రమని, ఆంధ్రులు అందకులు ఒక్కరే అని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పేర్కొన్నారు. అనేక శాసనాలు బట్టి కూడా ఈ విషయమే తెలియవస్తున్నది. తెలుగు అనే పదాన్ని మొదటిసారిగా నన్నయ్య తన మహాభారతంలో ప్రస్తావించారు. తెన్ అంటే దక్షిణ దిక్కు అని. దక్షిణ భారతదేశంలో నివసించే వారే తెలుగులు అయినారనేది ఒక వాదం. బౌద్ధమత సాహిత్య గ్రంథమైన సుత్త నిపాతలో ఆంధ్రదేశాన్ని అందదేశమన్నారు. వింధ్యకు దక్షిణంగా అప్పట్లో కీకారణ్యం ఉండేదని అక్కడ నివసించే జనులంతా మరో ప్రపంచాన్ని చూడలేని అందులని ఆ పేరు మీదుగా ఆంధ్రదేశం అనే పదం జనించిందనేది బౌద్ధవాదం. మౌర్య కాలంలో వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ గోదావరి, కృష్ణ ముఖద్వారాల వద్ద అందిరే రాజ్యమున్నట్లు అదే కాలగమనంలో ఆంధ్ర అయిందని తెలిపారు. త్రిలింగ నుండే తెలుగు పదం జనించిందని కాకతీయ 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంగా విద్యానాథుడు పేర్కొన్నారు. ఆంధ్రదేశంలో తెలంగాణగా పిలువబడుతున్న పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం. చరిత్ర పూర్వయుగం. ఆంధ్రప్రదేశ్కు అతి ప్రాచీన చరిత్ర ఉన్నది. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో తొలి మానవుడు కోస్తా ప్రాంతంలో జీవించినట్లు తెలుస్తున్నది. పాతరాతి యుగంలో మానవుడు వాడిన రాతి పనిముట్లు కర్నూలు జిల్లా బిల్లసద్గం గుహల్లో లభించినవి. ఈ గుహల్లో క్రీస్తు పూర్వం 20,000-10,000 మధ్యకాలంలో మానవ నివాసాలుగా ఉపయోగపడినట్లు తెలుస్తున్నది. నవీన శిలాయుగం నాటి పనిముట్లు ఆంధ్రదేశం అంతటా లభించాయి. నాగార్జున కొండ త్రవ్వకాల్లో పాతరాతి యుగానికి, కొత్తరాతి యుగానికి, రాగి యుగానికి, ఇనుప యుగానికి చెందిన అవశేషాలు లభించాయి. ఆంధ్రులకు సంబంధించిన మొట్టమొదటి ప్రశస్తి ఐతిరేయ బ్రాహ్మణంలో కనపడుతుంది. దీని కథనం ప్రకారం ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతి వారని, విశ్వామిత్రుని శాపం వల్ల వింధ్యా పర్వతాలకు దక్షిణంగా వెళ్లారని తెలుస్తున్నది. ఆంధ్రుల గురించిన లిఖిత ఆధారాలు ప్రధానంగా మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలోనూ అశోకుని శాసనాలలోనూ లభిస్తాయి. మెగస్తనీస్ క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో మౌర్యుల ఆస్థానానికి గ్రీకు రాయబారిగా భారతదేశాన్ని సందర్శించారు. ఆంధ్రులకు ప్రాకారావృతమైన 30 నగరాలు, 1,00,000 పదాతి సైన్యం, 3,000 అశ్వబలం, 2,000 ఏనుగులతో కూడిన సైనిక శక్తి ఉన్నదని వ్రాశారు. ఆంధ్రదేశం చంద్రగుప్త మౌర్యుని కాలం క్రీస్తుపూర్వం 310లోనే మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యం ప్రజలుగా పేర్కొనబడినారు. కర్నూలు జిల్లా ఎర్రగుడి రాజుల మందగిరిలో అశోక శాసనాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రులకు సంబంధించినంత వరకు మొట్టమొదటి లిఖిత ఆధారాలు అశోకుని శాసనాలే. ఆంధ్రులు సంస్కృతి. క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు అనేక రాజకీయ మత కల్లోలాల ఆటుపోటుల నుండి తట్టుకుంటూ సాహిత్యంలో, మతంలో, కథలలో, ఆచారాలు, అలవాట్లలో మనకు తెలియకుండా మన రక్తంలో అంతర్వాహినిగా కలకాలం నిలిచే అనిర్వచనీయమైన ప్రత్యేకత మన సంస్కృతి. ఆ అంతర్వాహిని నేపథ్యంలో మనము, మన సంతతి ముందుకు సాగుతున్నాం. ఆ సంస్కృతి మన తపస్సు, ఆ సంస్కృతి మన ఖజానా, ఆ సంస్కృతి మనం నడిపిస్తున్న మహాశక్తి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కళింగులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, నవాబులు, ఆంగ్లేయులు ఎంతమందో ఆంధ్రులను పాలించారు. కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం ఆంధ్రదేశంగా చలామణిలో ఉండేది. గుణాఢ్యుని బృహత్ కథ శాతవాహనుల కాలం నాటిది. ఇప్పటికీ అనేక కథలకు మూలం బృహత్ కథ. ఇక్కడ బౌద్ధము, జైనము బాగా వ్యాప్తి చెందాయి. మతం వెర్రితలలు వేసిన మౌలిక సూత్రాలు మరుగున పడలేదు. వైభవ చిహ్నాలు దృష్టిని తప్పించుకొని పోలేదు. నాగార్జునుని శూన్యవాదం, నందికొండ త్రవ్వకాలలో వెలువడిన శిల్ప సంపద, 1000 సంవత్సరాల నాడు ఆంధ్రులు సాధించిన వైజ్ఞానిక ప్రగతికి చిహ్నాలు. వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం, తత్వశాస్త్రం మొదలైన శాస్త్రముల అధ్యయనానికి ఆంధ్రభూమి ఆటపట్టు. ఒకనాడు బౌద్ధము విశేష వ్యాప్తిలో ఉందనడానికి అమరావతి, ఘంటసాల, నాగార్జునకొండ ప్రాంతాల్లో చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లు, ఆధారాలు, శాంతి, అహింస, సత్యము మొదలైన కళ్యాణ గుణాలు ఆంధ్రుల్లో ఆనాది నుండి ఉన్నాయన్నమాట. బౌద్ధము, జైనము, వైదిక మతము, వీరశైవము ప్రజల మత విశ్వాసాలను తీర్చిదిద్దాయి.
కవిత్రయ భారతము, సాహిత్యంలో సమాజంలో విలువలు కాపాడిన విశ్వజనీన రచనలు పోతన భాగవతము, చాకయ్య కీర్తనలు, క్షేత్రయ పదాలు, వేమన ఆటవెలదులు, భక్తికి ముక్తికి రక్తికి లోకజ్ఞతకు రాచబాటలు, సింహాద్రి అప్పన్న గారు, అన్నవరం సత్యనారాయణ స్వామి గారు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, శ్రీశైలం మల్లన్న గారు, భద్రాద్రి రామయ్య గారు, తిరుపతి వెంకన్న గారు మన ఇరవైపులు ఎందరో దేవుళ్ళకి ఇస్తున్నారు. ఎంత మందికో దేవుళ్ళు పెడుతున్నారు, దండాలు పెడుతున్నారు. అమరావతి, నాగార్జునకొండ, రామప్పగుడి, ఓరుకొల్లు కోట, హంపి, విజయనగరం శిల్పకళా వైభవం అచ్చంగా ఆంధ్రులదే. మండల మాటున గుండెలు దాచిన నర్తకులను సృష్టించినది ఆంధ్రులే. నాట్య శాస్త్ర లక్ష్య లక్షణ సమన్వయానికి శిలను మలిచి కలకాలం నిలచేలా చేసింది ఆంధ్రులే. కాబట్టి మేడం సోనియా గాంధీ గారు మరియు కేసీఆర్ గారు ఆంధ్రుల యొక్క సంస్కృతిని తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే భారతీయుల యొక్క సంస్కృతిని తెలుసుకోవాల్సిందిగా మేడం గారికి, సోనియా గాంధీ గారికి విన్నవించుకొనుచున్నాను. ఆంధ్రోద్యమం ఆవిర్భావానికి వందే మాతరం ఉద్యమం స్ఫూర్తి ఇచ్చిందని చెప్పాలి. వంగదేశాల చరిత్రాత్మకమైన పోరాటం దేశంలో జాతీయ భావాన్ని రగిలించింది. తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించింది. తెలుగు వారందరూ ఒకటేనని, కలిసి ఉంటేనే తెలుగు జాతి పురోభివృద్ధి చెందుతుందన్న భావన అంకురార్పణ అయ్యింది. 1908లో మచిలీపట్నంలో ఆంధ్ర సభ జరిగింది. ఈ సభకు నిజాం సంస్థానంలోని తెలుగు నాయకులు వచ్చి ఆంధ్ర జాతి సమైక్యతకు బాసట తెలిపారు. తరువాత తెలంగాణలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. 1911లో బెంగాల్ నుండి బీహార్ను వేరు రాష్ట్రంగా చేశారు. అప్పటి గవర్నర్ జనరల్ హార్డింగ్ ఈ చర్య ఆంధ్రులకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న కోరికను పెంచి నాయకుల్లో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. 1913 మే 26న బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ మహాసభలో జాతీయత, స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలు కావాలని, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరగాలని కోరుతూ పట్టాభి గారు ప్రసంగించారు. 1914లో దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు మద్రాసులో ఆంధ్ర పత్రిక దినపత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా ఆంధ్రులు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి ఆస్కారం కలిగింది. అదే సంవత్సరం న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. మూడవ ఆంధ్ర మహాసభ 1915లో పానగల్లు రాజా అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగింది. నాలుగవ మహాసభ కాకినాడలో 1916లో మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. 1917లో నెల్లూరులో ఆంధ్ర మహాసభ జరిగింది. దీనికి కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. తన అధ్యక్షోపన్యాసంలో భాషా రాష్ట్రాల ఆవశ్యకత గురించి మాట్లాడుతూ, ఒకే భాష మాట్లాడే ప్రజలందరూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం పరిపాలన పరంగా ఎంతో సౌకర్యం ఆవశ్యకం అని చెప్పారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆంధ్ర ప్రాంతంలో మహాసభలు జరుపుతూ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను తెలుపుతూ తీర్మానాలు ప్రభుత్వానికి పంపుతూ ఉండడం జరిగేది. ఇలా ఉండగా 1917లో కలకత్తాలో అనిపిసెంట్ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. భాషా ప్రాతిపదికగా ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాలు ఏర్పడాలని తీర్మానం జరిగింది. భాషా రాష్ట్రాల ఏర్పాటు గురించి కూడా చర్చ జరిగింది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా ఇతర కాంగ్రెస్ పెద్దలు హాజరయ్యారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఎందుకు అని ఒక సభ్యుడు హేళన చేశాడు. అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ పట్టాభి గారు తన జేబులో నుండి ఒక అనాకాసు బిళ్ళను, అనగా 16 అణాలు, ₹1 తీసి బల్ల మీద పెట్టారు. ఎవరికి అర్థం కాక తెల్లబోయి చూస్తున్నారు. పట్టాభి గారు వెటకారం చేసిన సభ్యుని పిలిచి ఆ అనాకాసు చూడమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం చలామణి చేసిన అనా నాణ్యంపై ఇంగ్లీష్తో పాటు 4 దేశ భాషల్లో నాణ్యం విలువ ముద్రించబడి ఉంది. ఆ 4 భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు ప్రాముఖ్యత, ప్రత్యేకత అందరికీ తెలిసి వచ్చింది. ఈ మహాసభలో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రదేశ సంఘం ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. అలాగే మద్రాసు నగరంపై ఆంధ్రులకు, తమిళులకు సమిష్టి హక్కును కలుగజేస్తూ తీర్మానం జరిగింది. 1918 జనవరి 19వ తేదీన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. దానితో ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రోద్యమం కొత్త ఊపిరి పోసుకుంది. 1920లో నాగపూర్లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. దానికి మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించారు. పట్టాభి కృషి వల్ల భాషా ప్రయుక్త రాష్ట్ర పద్ధతిపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు ఏర్పడాలని కాంగ్రెస్ నియమావళి సవరించబడింది. ఈ సమావేశంలోనే మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆంధ్ర నాయకులంతా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల కొంతకాలం ప్రత్యేక రాష్ట్రం ఆందోళన మందగించింది. 1921 నవంబర్లో హైదరాబాద్ నగరంలో పండిత కార్వే అధ్యక్షతను నిజాం రాష్ట్ర సంఘం సంస్కరణ సభ జరిగింది. ఈ సమావేశంలో చర్చలు, తీర్మానాలు అన్ని ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో జరిగాయి. తెలుగులో మాట్లాడడానికి కూడా ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లంపల్లి వెంకట రామారావు గారు అనే న్యాయవాది తెలుగులో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన తెలుగులో మాట్లాడేసరికి సభలోని వారు ఆయన్ని హేళన చేశారు. ఇది అక్కడ తెలుగు వారందరికీ ఎంతో ఆవేదన కలిగించింది. తెలుగు వారందరిలో ఆవేశం వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న తెలుగు వారంతా ఆ రాత్రి సమావేశమయ్యారు. ఆంధ్ర సంఘాన్ని ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. వెంటనే కార్యరంగంలోకి దిగారు. దీని ఫలితంగానే ఆంధ్ర జన సంఘం అనే సంస్థ ఏర్పడింది.
తెలుగు భాష పట్ల సరైన గౌరవం అందనప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం ఎంతగా దెబ్బతింటుందో, అదే వారిలో ఎంతటి సాహసం, పోరాట పటిమ కలుగు చేస్తుందో ఈ ఉదంతం తెలియజేస్తుంది. 1927లో స్టేట్ కౌన్సిల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ధీరోదాత్తు టంగుటూరి 1928లో భారతదేశంలో రాజ్యాంగ సంస్థలను సూచించడానికి సైమన్ కమిషన్ పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. అందులో భారతీయులెవరికి సభ్యత్వం కల్పించినందుకు నిరసనగా దాన్ని బహిష్కరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఆందోళన జరిగాయి. ఇందులో ప్రకాశం పంతులు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ సందర్భంలో మద్రాసులో ప్రకాశం గారు చరిత్రాత్మకమైన ఊరేగింపును తీశారు. ఈ ఊరేగింపులోనే ప్రకాశం గారు బ్రిటిష్ వారి ఆదేశాలను ధిక్కరించి సిపాయిల తుపాకులకు గుండె చూపిన సంఘటన చరిత్రాత్మకమైంది. సైమన్ కమిషన్ ఆంధ్రలో బాయ్కాట్ చేయకుండా ఉండుంటే అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండేదేమో. పర్లాకిమిడి మహారాజా మాత్రం కమిషన్ తో సహకరించి ఒరిస్సా రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రులు అధికంగా ఉన్న గంజాం జిల్లా, బరంపురం, పర్లాకిమిడి వంటి పట్టణాలతో సహా ఒరిస్సాకు పోయాయి. 1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి మహాత్మా గాంధీ లండన్ బయలుదేరారు. ఆయన బొంబాయిలో డాక్టర్ పట్టాభి, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కలిసి సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించమని కోరారు. ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. కాంగ్రెస్ మెజార్టీగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ అఖిల భారత కాంగ్రెస్ 1937 జూలై 7వ తేదీన తీర్మానం చేసింది. దీని ప్రకారం 1937 జూలై 14వ తేదీన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రాజాజీ ప్రధానిగా, బ్రిటిష్ ఇండియాలో ముఖ్యమంత్రిని ప్రధానిగా పిలిచేవారు. మద్రాసు రాష్ట్రానికి రాజాజీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రకాశం పంతులు గారు రెవెన్యూ మంత్రి, వివి గిరి, బెజవాడ గోపాల్ రెడ్డిలను కూడా మంత్రులుగా చేర్చుకున్నారు. రాయలసీమకు చెందిన కడప కోటిరెడ్డిని కాదని బెజవాడ గోపాల్ రెడ్డిని మంత్రిమండలిలో చేర్చుకోవడం రాయలసీమ నాయకుల్లో తమకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదన్న అపోహలు కలిగాయి. మనస్పర్ధలు పోగొట్టుకోవడానికి మద్రాసులో శ్రీ కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు వారి భవనం శ్రీ బాగ్లో సమావేశం ఏర్పాటు చేశారు. కోస్తా ఆంధ్ర నాయకులను, రాయలసీమ నాయకులను సమావేశపరిచి ఒప్పందం కుదిర్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని హైకోర్టు ఈ రెండింటిలో ఏది కోరితే అది రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. అలాగే రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని శ్రీబాగ్ ఒప్పందం అని అంటారు. 1937 అక్టోబర్ 25న కలకత్తాలో కాంగ్రెస్ అధ్యక్షుడు పండిత్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ఎందుకు ఒప్పుకోలేదు. 1938 మార్చిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీలో కొండా వెంకటప్పయ్య గారు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇదే తీర్మానాన్ని మండలి సభలో కాశీనాథుని పూర్ణ మల్లికార్జున గారు కూడా ప్రవేశపెట్టారు. 1938లో మద్రాసులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ ఆంధ్ర ఉద్యమానికి కొత్త శక్తినిచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శితో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయమై రాధాకృష్ణ గారు చర్చించారు. 23/12/1938 మహాత్మా గాంధీ రాధాకృష్ణ గారికి రాసిన లేఖలో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు సమ్మతిస్తూ ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా అవతరం జరుగుతుందని తెలియజేశారు. 1939లో మద్రాసు శాసనసభ భాషా ప్రయుక్తంగా రాష్ట్రాన్ని విభజించాలని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాజాజీ శాసనసభలో ఆమోదించారు. కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రంలో ఘర్షణలు ఏర్పడతాయని, విభజన వాంఛనీయం కాదని తెలుపుతూ లండన్లోని ఇండియా వ్యవహారాల మంత్రి సర్ శామ్యూల్ హోర్కు ఒక రహస్య నివేదిక రాజాజీ పంపినట్లు తెలిసింది. 1941 నుండి 1946 వరకు ఆంధ్ర మహాసభకు విజయనగరం మహారాజు కుమార్ సర్ విజయ అధ్యక్షులుగా ఉండేవారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి విశేష కృషి చేశారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే ఇంగ్లాండ్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. లేబర్ ప్రభుత్వం ఇండియాకు స్వతంత్రం ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటించింది. 1946లో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం 215 స్థానాలకు 165 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. రాజాజీని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చాయి. మహాత్మా గాంధీ గారు కూడా రాజాజీయే ముఖ్యమంత్రి అవ్వాలని సూచించారు. కానీ శాసనసభలో అధిక సంఖ్యలో సభ్యులు ప్రకాశాన్ని బలపరిచారు. ప్రకాశాన్ని అధిష్టానం ముఖ్యంగా గాంధీజీ గట్టిగా వ్యతిరేకించారు. ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉంది. ప్రకాశం గొప్ప దేశభక్తుడు, త్యాగధనుడు, ప్రజానాయకుడు, మీదు మిక్కిలి నిజమైన గాంధీవాది. అటువంటి ప్రకాశం గారు ముఖ్యమంత్రి కారాదని 1942 నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటూ క్విట్ ఇండియా తీర్మానాన్ని వ్యతిరేకించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనకుండా ముఖం చాటేసిన రాజాజీ ముఖ్యమంత్రి కావాలని గాంధీజీ కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టని విషయం. మహాత్మునికి బంధుప్రీతి ఆపాదించలేం, కానీ రాజాజీ గాంధీకి విజయం అన్నది సత్యం. మేరు నగర ధీరుడు ప్రకాశం వెనుకంజ వేయలేదు. రాజాజీతో పోటీ పడ్డాడు. 1946 ఏప్రిల్ 18న లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఓటింగ్ జరిగింది. అత్యధిక మెజార్టీతో ప్రకాశం గారు గెలిచారు. 1946
ఏప్రిల్ 30న ప్రకాశం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆంధ్ర రాష్ట్రం నిర్మాణానికి చర్యలు వేగవంతమవుతాయని అందరూ ఆశించారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ప్రతిపాదనలకు చర్యలు మొదలుపెట్టారు. రాజాజీ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ వర్గాలన్నింటినీ ఏకం చేశారు. వారితో కొంతమంది ఆంధ్ర శాసనసభ్యులు కూడా కలిశారు. 1947 మార్చిలో ప్రత్యర్థి వర్గం ప్రకాశం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కొందరు ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం ప్రోద్బలంతోనో మరే కారణంగానో ప్రత్యర్థులతో చేతులు కలిపి మన ప్రకాశాన్ని పడగొట్టారు. తెలుగువారి విశాలాంధ్ర ప్రయోజనాలకు గండి రాజాజీ పాచిక పారింది. జేవీపీ కమిటీ 1947 ఆగస్టు 15వ తేదీ విశిష్టత ఏమిటో చెప్పుకోండి. ఇది చిరస్మరణీయమైన దినం. ఈ రోజునే మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. విదేశీయుల కబంధ హస్తాల నుండి విడిపడి జాతి అంతా స్వతంత్ర వాయువులు పీల్చుకున్న రోజు. మన త్రివర్ణ పతాక ఎర్రకోటపై ఎగిరిన రోజు. పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన రోజు. భారతదేశం స్వాతంత్రం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకే కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఉద్యమాలు ఉధృతమవడంతో 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణ సమస్యను పరిశీలించి సూచనలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ తార్ నాయకత్వాన కమిషన్ నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిషన్ అన్ని సమస్యలను పరిశీలించి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకించింది. కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అవసరమని సూచించింది. మద్రాసు నగరాన్ని మాత్రం కేంద్రపాలిత ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని నివేదించింది. దీనికి తెలుగువారు అంగీకరించారు. కానీ కేంద్రంలోని పెద్దలకు ఇది అంగీకారం కాలేదు. తిరిగి ఆంధ్రుల అలజడులు ఆందోళనలు మొదలయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలించడానికి జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు పట్టాభిలతో త్రిసభ్య కమిటీ నియమించింది. దీన్నే జేవీపీ కమిటీ అంటారు. వాస్తవానికి ఈ కమిటీ అవసరం ఎంత మాత్రమూ లేదు. ఆంధ్రులకు మసిపూసి మారేడుకాయ చేసే ఉద్దేశమే ఇది.